చాలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు విపరీతమైన మోజు. దాన్నే క్యాష్ చేసుకుంటున్నారు అక్రమార్కులు. జనం ఆశలకు వలవేస్తూ కోట్లు గడిస్తున్నారు. ముఖ్యంగా టెలికాలర్ మోసాలకు బాధితులు భారీగా నష్టపోతున్నారు. ఖరీదైన స్మార్ట్ ఫోన్ను అతి తక్కువ ధరకు ఇస్తున్నామంటూ గిఫ్ట్ల పేరుతో జరుగుతున్న నయా దందా ఇప్పుడు మార్కెట్లో జోరుగా సాగుతోంది. మార్కెట్ లో అది మొబైల్ తీసుకోవాలంటే 16,000 అవుతుంది. మీకు అప్లికర్ నుంచి లక్కీ డ్రాలో వెళ్ళినారని మేము 3,500 ఇస్తున్నాము. ఓకే సార్, ఇప్పుడు మీరు అడ్రస్ చెప్తే రేపు సామ్సంగ్ నుంచి కాల్ వస్తుంది. మీకు మొబైల్ కావాలంటే వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకోండి. హైదరాబాద్ కు చెందిన శంకర్ కు వారం క్రితం గెలాక్సీ ఫోన్ గెలుచుకున్నామంటూ ఫోన్ కాల్ వచ్చింది. నిజమని నమ్మిన శంకర్ 3,000 రూపాయలకే వస్తున్న ఫోన్ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. అనుకున్నట్టే 2 వారాల తర్వాత వచ్చిన పార్సిల్ ను 3,000 కట్టి తీసుకున్నాడు. ఆత్రంగా ఇంటికి వెళ్లి పార్సిల్ ను తెరిచి శంకర్ అవాక్కయ్యాడు. పార్సిల్లో వచ్చింది ఫోన్ కాదు, లక్ష్మీ కుబేర యంత్రం, దాంతో పాటు పూజా వస్తువులు. పార్సిల్లో ఫోన్ కు బదులు వచ్చిన దేవతా విగ్రహాలను ఏం చేసుకోవాలో తెలియటం లేదు బాధితుడికి. చివరకు తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. తియ్యేటి గొంతు విని లక్కీ డ్రాలో గిఫ్ట్లు ఇస్తామంటూ వస్తున్న ఆఫర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అటువంటి కాల్స్ వస్తే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఫోన్